శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 13 బృందావనము. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. దేవకీ వసుదేవులు తీర్థయాత్రలకు బయలుదేరి అప్పుడే 5-6 ఏళ్లైపోయింది. పశ్చిమాన ప్రభాస తీర్థం నుండి తూర్పున గంగాసాగరం వరకు మధ్యలో గల ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సేవించారు. ఒక్కొక్క క్షేత్రమే చూసుకుంటూ ఆయా ప్రదేశాలలో కొన్ని రోజులు ఆగుతూ ఆయా క్షేత్రనాథులను తనివితీరా ఆరాధిస్తూ గంగా తీరాన గల వారణాసి చేరుకున్నారు. సాక్షాత్ పరమేశ్వరుని జటాజూటము నుండి బయలుదేరిన పవిత్ర గంగా తీరంలో స్నానమాడి విశ్వేశ్వరుణ్ణి ఆరాధించుకున్నారు. ఆ ప్రాంతంలో గల క్షేత్రాలన్నీ సందర్శించారు. అక్కడ నుండి బదరికాశ్రమానికి ప్రయాణమయ్యారు. అలకానంద తీరాన పాండురాజు తన రాణులైన కుంతి మాద్రులతో సహా ఆశ్రమం నెలకొల్పుకొని అందు నివసిస్తున్నాడు. పాండురాజు హస్తినాపుర చక్రవర్తి శంతనుని మనమడు. అతడొకసారి వేటకు పోయి రమించుటకు సిద్ధముగానున్న మృగమును బాణముతో కొట్టాడు. ఆ మృగములు మారు రూపంలోనున్న ముని దంపతులు. వింటి దెబ్బతిన్న ముని చనిపోతూ, రతివాంఛయందున్న నన్ను నీవు చంపినావు కనుక నీవు నీ భార్యలతో రతిక్రీడకుద్యమించినచో చనిపోయేదవుగాక అని శపించాడు. శాపగ్రస్తుడైన పాండురాజు విరక్తుడై రాజకార్యములను పెదతండ్రి భీష్మునకు అప్పగించి హిమాలయ పర్వతములలో అలకనంద తీరంన పాండుకేశ్వర ఆశ్రమంలో ఉండిపోయాడు. ఆయన ప్రథమ భార్య కుంతీదేవి మధురానగర శూరముఖ్యుడైన వసుదేవుని చెల్లెలు. రెండవ భార్య మద్రరాజు కుమార్తె. తనకు సంతానము లేని లోపమునకు విచారించి రాజు తన భార్యయగు కుంతిని పిలిచి ఆమెకు గల మంత్రశక్తి వలన దేవతలను ఆహ్వానించి బిడ్డలను పడయవలసినదని కోరాడు. కులపెద్ద అయిన సామ్రాజ్ఞి సత్యవతీదేవి శాంతనవ భీష్ముని అనుజ్ఞను పొంది భర్త ఆజ్ఞ ప్రకారము యమధర్మరాజు వలన యుధిష్ఠరుని, వాయుదేవుని వలన భీమసేనుని, ఇంద్రుని వలన అర్జునుని కన్నది. కుంతి వలన ఆ మంత్రము ఉపదేశము పొంది మాద్రి అశ్వినీ దేవతలను ఆహ్వానించి వారి వలన నకుల సహదేవులనే కవలలను కన్నది. ఈ 5 బిడ్డలతోనూ 2 భార్యలతోనూ తగు పరివారముతోనూ పాండురాజు పాండుకేశ్వర ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆ ఆశ్రమ ప్రాంతంలో చాలా ఆర్య కుటుంబాలున్నాయి. దేవకీ వసుదేవులు పాండుకేశ్వర ఆశ్రమంలో కొన్నాళ్లున్నారు. అక్కడి నుండి బయలుదేరి గంధమాధవ పర్వతమును అధిరోహించి అక్కడి ఋష్యాశ్రమాలలో కొన్నాళ్లున్నారు. ఫలపుష్పములతో ఆ ప్రాంతము చాలా ఆకర్షణీయంగా సౌఖ్యప్రదంగా ఉంటుంది. అక్కడి నుండి బయలుదేరి బదరికాశ్రమం చేరుకున్నారు. అక్కడ ఎందరో మహర్షులు యోగారూఢులై సమాధి స్థితిలో తపస్సులు సాగిస్తున్నారు. దేవకీ వసుదేవులు బదరీనారాయణుని సేవించారు. ఆశ్రయించిన భక్తులందరినీ అనుగ్రహిస్తాడా పరమమూర్తి. వేదవ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. కాని ఆయన అక్కడ లేరు. కురుక్షేత్రంలో ఉన్నారని తెలిసింది. దేవకీ వసుదేవులు బదరికాశ్రమంలో నుండగా పాండురాజు మరణించినట్లు వార్త వచ్చింది. ఈ హఠాత్ సంఘటన వారికి దుఃఖకారణమైంది. తాము చూచినప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యము కలిగి ఉన్న పాండురాజు మృతికి కారణమేమిటని అడిగి వార్త తెచ్చిన ముని వల్ల విషయము తెలుసుకున్నాడు. ఆ వసంతకాలములో ప్రకృతి శోభాయమానంగానున్నది. వనములన్నీ ఫలపుష్పభరితములైన మనోహర దృశ్యములుగా భాసిల్లుతున్నాయి. వసంతోదయం వల్ల పాండురాజులో అణచిపెట్టబడిన కామోద్రేకం విజృంభించింది. తాను శాపగ్రస్తుడన్న విషయం తెలిసియుండియు భార్యను కలుసుకున్న వెంటనే చావు తప్పదనే విషయము నెరిగియుండియు
కామము నలుచుకోలేకపోయాడు. మరచిపోయిన కోరికలన్నీ పురులు విప్పి నాట్యం చేశాయి. చిన్న భార్య అయిన మాద్రితో సంగమం జరిపాడు. వెంటనే మరణించాడు. కుంతి మాద్రులు ఇద్దరు కూడా భర్తతో సహగమనం చేయటానికి సిద్ధమయ్యారు. బిడ్డలను దిక్కుమాలిన వారిగా చేసిపోవడం మంచిది కాదని మహర్షులు వాదించారు. బిడ్డలను కాపాడమని కుంతిని బ్రతిమాలి మాద్రి భర్తతో సహగమనం చేసింది. ఇప్పుడు కుంతి బిడ్డలు 3, మాద్రి బిడ్డలు 2, 5 కుంతి సంరక్షణలోనే ఉన్నారు. పాండురాజు మరణవార్త విని దేవకీ వసుదేవులు చాలా విచారించారు. వెంటనే బయలుదేరి పాండుకేశ్వర ఆశ్రమం చేరుకున్నారు. అప్పటికప్పుడే అక్కడి మహర్షులు పాండుకుమారులను, కుంతీదేవిని హస్తినాపురం తీసుకుని వెళ్లి భీష్మునికి అప్పగించడానికి ఆయత్తపడుతున్నారు. తాము బయలుదేరి వస్తున్నట్టు ముందుగా భీష్మునికి వర్తమానం పంపించారు. అన్నయ్యైన వసుదేవుని, వదిన దేవకిని చూచేసరికి కుంతీదేవి దుఃఖము కట్టలు తెగి ప్రవహించింది. ఒకరినొకరు కౌగిలించుకొని ఆ వదినామర్దళ్ళు తమ తమ కష్టములను తలుచుకుని దుఃఖించారు. వదినా, దేవకి, నా వంటి పరమ నిర్భాగ్యురాలు ఈ లోకంలో ఎవరూ ఉండరు. పడిన కష్టాలేవో పడ్డాము. భర్తతో సహగమనం చేసి దాటిపోదామన్నా భగవంతుడు అంగీకరించలేదు. ఆ అదృష్టం మాద్రికే లభించింది అని వాపోయింది కుంతి. అలా కాదు వదినా, మాద్రి చెప్పిన మాట నిజం. నీవు పెద్దదానవు, బిడ్డలను జాగ్రత్తగా కాపాడగలవు. అందువలన నీవు మిగిలియుండుట చాలా అవసరము అన్నది దేవకి. అవుననుకో, అందుకే నేను అంగీకరించాను. ఇంతకీ నా ధర్మాన్ని నేను ఎలా నిర్వహిస్తానో భగవంతుడికే తెలియాలి. ఆ గాంధారి సామాన్యురాలు కాదు. ఆమె ఏమి జిత్తులు పన్నుతుందో, ఏమి కుయుక్తులు చేస్తుందో, నా బిడ్డలను, నన్ను ఏమి పాట్లు పెడుతుందో అంతా భగవంతునికే ఎరుక అని కన్నీరు కార్చింది కుంతి. కుంతీదేవి కష్టాలకు చాలా విచారించింది దేవకీదేవి. అయినా ఒక విధముగా కుంతి అదృష్టవంతురాలు అనుకున్నది దేవకి. ఆమె ఎన్ని కష్టములు పడుతున్నా బిడ్డలతో ఎడబాటు పొందలేదు. తాను బిడ్డలతో కలిసి ఉండే అదృష్టానికి నోచుకోలేకపోయింది. వదినా, మా బలరామకృష్ణులతో కలిసి మేము జీవించే రోజులు ఎప్పటికైనా వస్తాయంటావా అని అడిగింది దేవకి. వారు మాటలాడుకుంటుండగా ఒక బిడ్డడు వచ్చి కుంతీదేవి వీపు మీద వ్రాలాడు. మరొకడు వచ్చి ఆమె ఒడిలో వ్రాలాడు. ఆమె ప్రేమ కొరకు ఆ బిడ్డలు ఎదురుచూస్తున్నారు. తనకా భాగ్యము లేకపోయింది అని అనుకుంది దేవకి. తాను 8 బిడ్డలను కన్నది. అందులో 6 తన ఎదుటనే చంపబడ్డారు. మిగిలిన 2 పరాయి ఇండ్లల్లో పరాయి తల్లుల చేత పెంచబడుతున్నారు. వారిని కంటితో చూచుకునే భాగ్యానికి కూడా తాను నోచుకోలేదు. కుంతి పిల్లలు ముద్దులకిస్తున్నారు. అందరూ అందమైన వాళ్లే. వాళ్లలో వాళ్ళకి ఎంత ప్రేమ, తల్లి అంటే ఎంత గౌరవం, ఎంత భక్తి. తన బిడ్డలు తననెప్పుడైనా అలా ప్రేమిస్తారా? ఏమో, భగవంతునికే తెలియాలి అనుకున్నది. కుంతి పెద్ద కొడుకు యుధిష్ఠరుడు 8 ఏళ్లవాడు. వయసుకు మించిన పెద్ద ఆలోచనలతో ఉన్నట్లు కనిపిస్తాడు. వాని కండ్లల్లో సత్యసంధత గోచరిస్తుంటుంది. 2వవాడు భీమసేనుడు. ఉన్నతమైన శరీరం, బొద్దుగా ఉంటాడు. చిరునవ్వు నవ్వుతూ నిష్కపటంగా కనిపిస్తాడు. తన కొడుకులలో బలరాముడు ఇలా ఉంటాడేమో. కుంతి ఆఖరి కొడుకు అర్జునుడు. కృష్ణుని కన్నా 1 సంవత్సరం చిన్నవాడు. చాలా చురుకైనవాడు. చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. తన కొడుకు కృష్ణుడు కూడా ఇలాగే ఉంటాడేమో. ఏమో, తను చూచుకోవడానికే నోచుకోలేదుగా. మాద్రి కొడుకులిద్దరూ ఇంకా చిన్నవాళ్లు. వయసుకు తగిన శరీరం, అందం, ఏడుకు మించిన తెలివి. ఓహో, 5కి 5 అపురూప బిడ్డలు. ఆ తల్లి అదృష్టం అనుకుంది దేవకీదేవి. అందరూ కలిసి కురుక్షేత్రంలోనున్న వేదవ్యాస మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. కొంత దూరం కాలినడకన ప్రయాణం. కొండలు దిగి ఋషికేశం వద్ద బళ్ళు కట్టుకొని ప్రయాణం సాగించారు. స్త్రీలు, బిడ్డలు బళ్ల మీద ప్రయాణం చేస్తే పురుషులు రక్షకులుగా
ప్రక్కగా నడుస్తున్నారు. ప్రయాణం చేస్తున్నంతసేపు కుంతీదేవి తమకు హస్తినాపురంలో లభించబోయే స్వాగతాన్ని గురించి భయపడుతూనే ఉంది. ప్రయాణం దాదాపు ముగే వచ్చింది. మరో రోజు ప్రయాణంతో కురుక్షేత్రం చేరుకుంటారు. ఆ రాత్రికి ఒక పెద్ద మర్రి చెట్టు కింద మకాము చేశారు. ఆ ప్రక్కనే మరొక చెట్టు కింద 5-6 అశ్వికులు తమ గుర్రములను కట్టివేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ అశ్వికులెవరో తెలుసుకోవాలని వసుదేవునికి కుతూహలం కలిగింది. ఆ అశ్విక దళనాయకుడు గాంధార యువరాజు శకుని అనిన్ని. వారు వ్యాసమహర్షి దర్శనానికి కురుక్షేత్రం పోతున్నారని తెలిసింది. ఈ శకుని గాంధారి తమ్ముడు. ధృతరాష్ట్రుని వద్ద నుండి మహామునికి ఏదో విజ్ఞాపనం తీసుకుని పోతున్నారు కాబోలు. హస్తినాపురంలో పాండుపుత్రులకు విరుద్ధంగా ఏదో కుతంత్రం జరగబోతుందని వసుదేవుడు పసిగట్టాడు. అది ఏమై ఉంటుందో అని కుంతితో ఆలోచించాడు. అన్నా, నేనేమని చెప్పను? ఎందుకో నాకు తెలియదు. గాంధారికి నా పొడగిట్టదు. ఆమెకు 100 కొడుకులున్నారు. నా కొడుకులను నన్ను చూచి ఏడవడమెందుకు? నా బిడ్డలకు ఆ మహాదేవుడే రక్ష. వేదవ్యాస మహాముని అనుగ్రహమే వారికి అండదండలు అన్నది కుంతి. ఎందుకో అంటావేమిటి వెర్రిదాన? ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి ఎగుట వలన అతడికి రాజ్యార్హత లేదు. అందుచేత నీ భర్తయే చక్రవర్తి అయ్యాడు. మీకు బిడ్డలు లేనంతకాలము వారికి ఏ ఇబ్బంది లేకపోయింది. వారికి కలగబోయే బిడ్డలకే రాజ్యం సంక్రమిస్తుందని ఆశించారు. మరి ఇప్పుడు మీకు మీ బిడ్డలు బయలుదేరి వృద్ధి పొందుతుంటే ఆమెకు పుట్టిన కొడుకుల గతి ఏమిటి? రాజ్యమును యుధిష్ఠరునికి అప్పగించడమంటే ఆమెకు ఆమె కొడుకులకు కష్టంగా ఉండడం సహజమే కదా అన్నాడు వసుదేవుడు. మరునాడు ఉదయమే ప్రయాణం సాగించి మధ్యాహ్నం కురుక్షేత్రం చేరుకున్నారు. అది సరస్వతీ నదీ తీరం. 5 సరస్సుల మధ్యనున్నదా పుణ్యతీర్థం. అక్కడ వందలాది ముని కుటీరాలున్నాయి. ఆ కుటీరాలలో నుండి హోమధూమం వెలువడి ఆకాశాన్నంటుతోంది. సరస్సులలో కొందరు మునికుమారులు మధ్యాహ్నం సంధ్య చేస్తున్నారు. ఒక చెట్టు క్రింద కూర్చుని వేదవ్యాస మహర్షి శిష్యులకు పాఠాలు చెబుతున్నాడు. ఆశ్రమ మధ్యభాగంలోనున్నది మహాముని కుటీరం. ఒక పెద్ద చెట్టుకి చుట్టూ కట్టబడిన దిమ్మెపై పరవబడిన మృగచర్మములపై ఆసీనుడై ఉన్నాడు మహర్షి. చీకటి వంటి దేహఛాయ, సుదీర్ఘమైన జటాజూటము, బవిరి గెడ్డము, మోటుదేరియున్న ముఖ కవళికలు ఆయనే కృష్ణ ద్వైపాయనుడని చెప్పకుండానే చెబుతున్నాయి. దేవకీ వసుదేవులు వారిని ఎప్పుడో ఒక్కసారే చూచినప్పటికీ వారిని గుర్తుపట్టడానికి ఏమీ కష్టపడలేదు. ఆయన చుట్టూ కూర్చొని ఏదో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటున్నారు చాలా మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు, మహర్షి బృందము. కుంతిని, దేవకీ వసుదేవులను చూడగానే జరుపుచున్న చర్చలను ఆపుచేశారు. కృష్ణద్వైపాయన మహర్షి వచ్చిన అతిథులకు స్వాగత సూచకంగా మందహాసం చేశారు. దప్పికగొన్న వారికి శీతలోదకము దాహము తీర్చి తృప్తిని కలిగించినట్లు ఆ మధుర మందహాసము దుఃఖార్తులై వచ్చిన ఆగంతుకులకు అభయప్రదాయకంగా కనిపించి ఆనందాన్ని చేకూర్చింది. మహర్షి చేసిన సంజ్ఞలను గ్రహించి ఆశ్రమవాసులు లేచి అతిథులకు చోటిచ్చారు. కుంతి, దేవకి, వసుదేవులు మహర్షికి సాష్టాంగ ప్రణామం చేశారు. కుంతీదేవి బిడ్డలు కూడా ఒకరి తర్వాత మరొకరు మహాముని పాదాలకు బ్రొక్కారు. వారి పాదధూళి తీసి తమ శిరములపై వేసుకున్నారు. పాండుతనూజులను మహాముని ఇదివరలో చూడలేదు. ఆ బిడ్డలు మహామునికి మనుమలు. ఆయన వారందరినీ తన దగ్గరకు పిలిచారు. సహదేవుని ఒడిలోనికి తీసుకున్నారు. భీముని భుజాల మీద చేయి వేసి తట్టారు. అర్జునుని చుబుకం చిదిమారు. నకులుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. యుధిష్ఠరుని కండ్లలోనికి తన వాత్సల్యపు చూపులను ప్రవేశపెట్టాడు. దేవకీ వసుదేవులు, కుంతి ఆయన కుడివైపున కూర్చున్నారు. మహర్షి తన శిష్యులను చూచి, బిడ్డలారా, మీరు పోయి మన అతిథులందరికీ వసతి సౌకర్యములు చూడండి అని ఆజ్ఞాపించి వారిని పంపించి వేశారు.
కోడలైన కుంతివైపు ప్రేమార్త నేత్రాలతో జాలిగా చూచారు. అమ్మా పృథా, నీవు పంపిన దూత వలన మీరు పడిన కష్టాలన్నీ తెలుసుకున్నాను. మాద్రి నిజముగా నారీ శిరోమణి. నీవు ఆమె బిడ్డలను, నీ బిడ్డలను సమాన ప్రేమతో పెంచగలవని నా విశ్వాసము తల్లి అన్నారు. కుంతి, ప్రభూ, మాద్రి ఎటువంటిదో తమకు తెలుసును. ఆమె చిన్నప్పటి నుండి భర్తతో సహగమనం చేసే వరకు కూడా చిన్నపిల్లే. ఆమె ఉన్నప్పుడు కూడా నకుల సహదేవులను నేనే పెంచాను. మహర్షి, అవును, నాకు తెలుసును. నీది చాలా దివ్యమైన స్వభావము. నీకు చిన్నతనము నుండి కూడా బిడ్డలంటే సరదా. వారి ప్రేమను ఎలా పొందాలో నీకు తెలుసును. నీవంటి తల్లులు వేయికొకరు కూడా ఉండరు. ఆ మాటలు వింటూ ప్రక్కనే కూర్చున్నాడు భీమసేనుడు. తన భావములను పైకి చెప్పకుండా ఆపుకోలేకపోయాడు. భీముడు, మా అమ్మకు మాకంటే నకుల సహదేవులంటేనే ఎక్కువ ప్రీతి. అందరూ హక్కున నవ్వారు. భీమసేనుడు కూడా నవ్వాడు. మహర్షి, భీమసేన, నిజం నాకు తెలుసును. నకుల సహదేవులంటే అందరికన్నా నీకే ఎక్కువ ప్రేమ. వాళ్ళు నీ చిన్ని తమ్ముళ్ళు. నీవు బలమైన వాడవు, వాళ్ళు అర్భకులు. అందుచేత వాళ్లను ఎప్పుడూ నేనే కాపాడాలని నువ్వనుకుంటావు కదూ? అవునా? నిజం చెప్పు అన్నారు మహర్షి నవ్వుతూ. భీముడు, అవును, నేను వాళ్లను ఎప్పుడూ బాగానే చూస్తాను. ఆటల్లో నాకు ఎదురు తిరిగినప్పుడు కోపం వచ్చినా నేను వాళ్లను ఎప్పుడూ కొట్టను. యుధిష్ఠరుడు కలుగు చేసుకొని, గురుదేవా, భీమసేనుడు ఏమో తెలియక అలా మాటలాడుతూనే ఉంటాడు. మేము ఒకరినొకరం చాలా గాఢంగా ప్రేమించుకుంటాం అన్నాడు. అవునన్నట్లు తన చూపుల ద్వారా వ్యక్తపరిచాడు అర్జునుడు. తన బిడ్డల సౌభ్రాత్రము, సౌహార్దము చూచి తనలో తానే మురిసిపోయింది కుంతీదేవి. అలాంటి బిడ్డలను తనకు ప్రసాదించినందుకు ఆ పరాత్పరునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. చాలా బాగుంది అన్నారు మహాముని. వారి దృష్టి దేవకీ వసుదేవులపైకి మరలింది. మహర్షి, అమ్మా దేవకి, మీ విషయములు చాలా ముఖ్యమైనవి. మనం అవన్నీ ఏకాంతంగా మాటలాడుకుందాం. ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకో. శ్రీమన్నారాయణుడు సమస్త లోకాలను పాలించే మహాప్రభువు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆయన కర్తవ్యం. అందుకోసం ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా ఆయన అవతరిస్తాడు. ఎవరో పూర్వపుణ్యం చేసుకున్న అదృష్టవంతుల గర్భాన జన్మిస్తాడు. ఎందరో పుణ్యాత్ముల సేవలను ఆయన అనేక విధాలా పొందుతాడు. ఇంతమందిని రక్షించే భారం ఆయనదే. ఆయనను ఆయనే రక్షించుకుంటాడు. ఆయనను రక్షించగల సమర్థులెవరుంటారు తల్లి? ఆయన జీవితము నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా సాగుతోంది. ఆయన తన అవతార ప్రయోజనాన్ని అనేక విధాలా సాధించుకుంటాడు. ఎవ్వరూ ఆయనను గురించి ఆతృత పడనక్కరలేదు తల్లి. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు మహర్షి. వసుదేవా, హస్తినాపురంలో ఏమి జరుగుతుందో నీకు తెలుసునా? తెలియదు గురుదేవా. ఈ ఉదయం ఇక్కడకు గాంధార యువరాజు శకుని వచ్చాడు. మీరు వచ్చే ముందే తిరిగి వెళ్ళిపోయాడు. వసుదేవుడు, అవును, రాత్రి మేము మకాము చేసిన ప్రదేశంలోనే వాళ్ళు మకాము చేశారు. మహర్షి, అతని ద్వారా మాకు రాణి గాంధారి విజ్ఞప్తి పంపించింది. ఆ విజ్ఞప్తి ఆ దుష్టుని ప్రోద్బలం వల్లనే పంపి ఉంటుందనుకో. కుంతీపుత్రులను హస్తినాపురం పంపకుండా ఇక్కడ నా వద్దనే ఉంచుకోవాలట. తన బిడ్డలతో పాటు పాండుతనయులు రాజలాంఛనాలతో పెరిగితే సోదరుల మధ్య విద్వేషాలకు, విరోధాలకు కారణమవుతుందట. ముందు ముందు వారి మధ్య సంఘర్షణలు బయలుదేరవచ్చునట. కుంతీదేవి గుండె గుబేలుమన్నది. తాను భయపడుతున్నదంతా నిజమవుతోంది. ఆమె కన్నులు అశ్రుధారలతో నిండిపోయాయి. కుంతి, అయితే గురుదేవా, నా బిడ్డల గతి ఏమిటి? మహర్షి, తొందరపడకు తల్లి. హస్తినాపుర రాజ్య విషయంలో తుదివాక్యం పలకగల శక్తి రాణి గాంధారిది కాదు. పూజ్యుడైన దేవపుత్రుడున్నాడు. మహారాణి సత్యవతీదేవి ఉన్నది. నీ బిడ్డలకు అనుకూలముగానిది ఏదీ జరగదు. జరుగనీయము. నేను మా తల్లికి, భీష్మునికి వర్తమానం పంపాను. స్వయముగా
నేనే పాండుపుత్రులను తీసుకుని వస్తున్నాను. వారిని రాజమర్యాదలతో ఆహ్వానించడానికి తగు ఏర్పాట్లు చేయమని కబురు చేశాను. ఆ మాటలతో కుంతి హృదయం చల్లబడింది. కృతజ్ఞతాపూర్వకంగా గురుదేవుని పాదాలను కండ్లకద్దుకున్నది. అయితే ఈ శకుని ఏమి చేస్తాడు గురుదేవా అని అడిగాడు వసుదేవుడు. దానికి మహర్షి, తను కూడా హస్తినాపురంలో ఉండిపోయి తన మేనల్లుల విషయాలు చూసుకుంటాడట. ఏమీ భయము లేదులే. అక్కడ అధికారమంతా ధర్మస్వరూపుడైన భీష్ముని చేతిలోనే ఉన్నది. అతడు బిడ్డలనందరినీ సమదృష్టితో చూస్తాడు. ఈ పాండుకుమారులు, ఆ ధృతరాష్ట్ర కుమారులు మాకు సమానులే కదా. వసుదేవా, మీరు కూడా మాతో పాటు హస్తినాపురం రావాలి అన్నారు. కుంతీదేవి, ఆమె బిడ్డలు జైమిని మహర్షి చూపించిన కుటీరంలోనికి వెళ్లారు. మహర్షి సన్నిధిలో దేవకీ వసుదేవులు ఏకాంతములో కూర్చున్నారు. వసుదేవా, మిమ్ములను కలయడానికి మధురానగరం నుండి అక్రూరుడు వచ్చాడు. అతని వలన మీకు సమస్త విషయములు తెలుస్తాయి అన్నాడు మహర్షి. అక్రూరుని రమ్మని కబురు చేశారు. అక్రూరుడు వచ్చి మహర్షికి పాదాభివందనం చేసి వారి పాదధూళి శిరమున ధరించాడు. తనకు పాదాభివందనం చేసిన వసుదేవుని గాఢముగా కౌగిలించుకున్నాడు. దేవకీదేవి ప్రణామం చేసింది. ఆమెను ఆశీర్వదించాడు. దేవకీ వసుదేవులు మధురను విడిచినది లగాయతు అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. మహర్షికి తెలియడం కోసం కంసుని జిత్తులు, పూతన, శకటాసుర తృణావర్తుల నియామకం, వాళ్ళనందరినీ బాలకృష్ణుడు చంపి ప్రమాదం నుండి తప్పించుకునుట వగైరా విషయములన్నీ విశదపరిచాడు. కృష్ణుని లీలలు రేపల్లెలోనే కాక గోకులమంతటిలోనూ గల గోపకులందరినీ ఎలా ఆకర్షిస్తున్నాయో, గోపకులందరూ అతడిని ఎంతగా ప్రేమిస్తారో చెప్పాడు. మద్ది వృక్షాలను కృష్ణుడు పడగొట్టిన సంగతి వివరించి చెప్పాడు. తల్లి దేవకి, విన్నావు కదా మన చిన్న తండ్రి లీలలు. దేవకి, ఒక చిన్ని బాలుడు, 6 ఏళ్లవాడు. అతని బలం సాధారణంగా ఎంత ఉంటుందో ఊహించు. అర్జున తరువులను సమూలంగా పెకిలించిన మన రక్షకుని శక్తిని ఊహించు. ఎందుకమ్మా మనం అతని గురించి ఆతృతపడటం? అతడు మనలనందరినీ రక్షించే రోజు కొరకు మనం ఎదురు చూడాలి. అతడిని ఎవరూ ఎదుటి నుండి గాని, చాటు నుండి గాని, మాయ వలన గాని, మర్మము వలన గాని ఏమీ చేయలేరు. రాజకుటుంబపు వైభవాలు లేకపోయినా గోపకులందరి ప్రేమ, గౌరవాలు పొందుతున్నాడు. అతడిని గురించి నీవు కాని, నేను కాని, మరొకరెవరైనా కాని భయపడవలసిన అవసరం లేదు అన్నాడు అక్రూరుడు. అశ్రుపూరితములైన కనులతో నోరు తెరిచి ఆతృతతో వింటోంది దేవకీదేవి. ఆ మాతృ హృదయాందోళనకు జాలిపడ్డారు మహర్షి. మిగిలిన విషయములన్నీ చెప్పమన్నట్లు అక్రూరుని వైపు చూశారు. అక్రూరుడు, నేను ఇటు బయలుదేరే ముందు గోకులానికి ఒక పెద్ద ప్రమాదము ఏర్పడినది. ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఒక పెద్ద తోడేళ్ల మంద గోకులపు గ్రామాలన్నింటినీ ముట్టడించింది. ప్రతి రాత్రి 100 కొలది తోడేళ్లు గ్రామాల మీద పడి దూడలను, కుక్కలను, పసిబిడ్డలను లాగుకొని పోతున్నాయి. చాలా ఘోర ప్రమాదము. గ్రామ పెద్దలు ఆ చోటు విడిచి మరో చోటుకు గ్రామాలు తరలించమని నందునికి సలహా ఇచ్చారు. నందుడు ఏమి చేయమంటారని మన సలహా అడిగాడు. వలసపోవటమే మంచిదని నేను సలహా ఇచ్చాను. నంద యశోదలు, గోపగోపికలు అందరూ గోకులం విడిచిపెట్టి బృందావనం తరలిపోవడానికి తీర్మానించుకున్నారు అని చెప్పాడు. కృష్ణ బలరాములు కుశలంగా ఉన్నారా అని అడిగింది దేవకి కంపించే కంఠంతో. మహర్షి, అమ్మా దేవకి, ఆతృతపడకు. నీవు తల్లివి. నీ మాతృప్రేమ సత్యము తెలుసుకోకుండా నీకు అడ్డం వస్తుంది. కృష్ణుడు నీకు పసివాడు కనుక అతడికి రక్షణ కావాలని నీవు అనుకుంటున్నావు. అవునా తల్లి? అతడి రక్షణే నీకు, నాకు, అందరికీ కావాలి తల్లి. దానికి వసుదేవుడు, గురుదేవా, తమరు సెలవిచ్చినది నిజమే. అతడిని రక్షించడము మన శక్తికి అతీతమైన విషయము. అతడిని అతడే రక్షించుకుంటాడు.
అతడు అలా పశువుల కాపరిగా పెరిగితే సరిపోతుందా ప్రభు? అతడికి తగిన విద్యాశిక్షణలు కలుగజేయవలసిన అవసరం లేదా? చిరునవ్వు నవ్వారు మహర్షి. తండ్రిగా తన బాధ్యతను అర్థం చేసుకుని వసుదేవుడు ఆతృత వ్యక్తపరిచినందుకు సంతోషించాడు. అగత అనాగతములను దృష్టిలో నుంచుకొని విశ్వ వ్యవహార బాధ్యతలను వహించిన మహర్షుల దృష్టి నుండి అతి స్వల్ప విషయములు కూడా తప్పిపోవు. ఆ విషయము మేము విస్మరించలేదు వసుదేవా అన్నారు మహర్షి. సాందీపుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విషయమును గురించి అతనితో మాట్లాడినాం. సాందీపుడు వేదాంగములందు రాజనీతి, సనాతన ధర్మము, చతురంగ బలములను నడుపుట, అశ్వారోహణ, గజారోహణ, అశ్వశిక్షణ, మల్లయుద్ధము, కత్తి యుద్ధము, గదాయుద్ధము, విలువిద్య మున్నగు సమస్త విద్యలలో సమర్థుడు. ఆయుధములతో యుద్ధము చేయటం మాత్రమే కాదు, ఆయుధములను తయారు చేయట కూడా నేర్పగలడు. అన్ని విద్యలలోనూ గొప్ప శిక్షణనియ్యగలడు. పరశురామ శిష్యుడు. బృందావనమునకు పోయి అక్కడ కొద్ది రోజులుండి కృష్ణ బలరాములకు అవసరమైన విద్యలు నేర్పమని ఆయనను అడిగాను. అతని ఆశ్రమము సంచారము చేస్తూ ఉంటుంది. ఆ సంచారములో బృందావనము కూడా వెళ్లి అక్కడ ఆశ్రమము నెలకొల్పుతాడు. అక్రూరుడో గర్గుడో అతనిని బృందావనము తీసుకుని వెళతారు. అక్రూర కృష్ణునికి తోడుగా నుండుటకు అతనితో సమానంగా విద్యను నేర్వటానికి దేవభాగుని కుమారులలో ఒకనిని ఏదో ఒక మిషమీద బృందావనం పంపుము. అతడు ముందు రోజులలో కృష్ణునికి కుడిభుజముగా వ్యవహరించగలడు. దేవకీదేవికి కృష్ణగాథలన్నీ వివరంగా చెప్పి ఆ మాతృహృదయానికి ఆనందము కలిగించుము. అక్రూరా, నేను మధ్యాహ్న కృత్యమును నిర్వర్తించుకోవడానికి లేస్తాను. మీరు ఆశ్రమంలోనికి పోయి భోజనం చేయండి అని మహర్షి లేచారు. అందరూ ఆయనకి పాదాభివందనం చేశారు. సరస్సు వైపు చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయారు మహర్షి. లేబ్రాయపు యువకుని మించిన ధాటితో దర్పముతో నడుస్తున్నారు మహర్షి. బావగారు, మా చిట్టి కృష్ణుని సంగతులు నాకు చెప్పండి అంటూ అక్రూరుని పాదాల చెంత కూర్చుంది దేవకి. ఆమె ప్రక్కగా కూర్చున్నాడు వసుదేవుడు. దేవకి, మనమందరము చాలా అదృష్టవంతులము తల్లి. బాలకృష్ణుడు మన ఆశలను పండింపచేశాడు. టీవీగా గోవగా బలంగా పెరుగుతున్నాడు. అతని చురుకుదనానికి అతడే సాటి. అతని తెలివితేటలు అమోఘము. చాలా చిలిపివాడు. ఎంత అల్లరి చేస్తాడో చెప్పలేము. అతని అల్లరి పనులు లేకపోతే రేపల్లెలో జీవితమే లేదు అన్నాడు అక్రూరుడు. ఆ తల్లి యశోద నిజంగా చాలా అదృష్టవంతురాలు. బాలకృష్ణుని సేవించి తరించే భాగ్యము ఆమెకు కలిగింది. కృష్ణుడు ఆమెను పెట్టే పాట్లు ఆమె ఎలా భరిస్తుందో ఆమెకే తెలియదు. ప్రతి ఇంటికి వెళ్లి ఏదో అల్లరి చేస్తాడు. ఆ ముద్దుల తండ్రి అంటే అందరికీ ఇష్టమే. అయితే మాత్రం వెన్నక్రుండ బద్దలు కొట్టి వెన్నంతా తినేస్తే వాళ్ళెలా బ్రతుకుతారు చెప్పు? తాను తినగలిగినంత తింటాడు. మిత్రులందరికీ పంచిపెడతాడు. మనుష్యులు దొరకకపోతే కోతులకు పెడతాడు. మీ అబ్బాయి రేపల్లెలో వెన్న దొంగ అని పేరు పడ్డాడు. ఆ నవనీత చోరునిది ఎంత నవనీత హృదయం అనుకున్నావు? ఒకనాడు గర్గాచార్యులు, నాయనా, నీవు క్షత్రియుడవు. తనను తాను రక్షించుకోలేని అబలలందరినీ నీవు రక్షించాలి అన్నారట. అప్పటి నుండి ఆడపిల్లలను అల్లరి పెట్టకూడదని మగపిల్లలనందరినీ శాసించాడు. ఇందాక నేను చెప్పిన తోడేళ్ల విషయం జరిగి 1 నెల అయింది. ఎందుకు వచ్చాయో తెలియదు. మహావనంలోని తోడేళ్లన్నీ గోకులాన్ని చుట్టుముట్టాయి. జంతువులనే కాదు, ఒకరిద్దరు మనుషులను కూడా పట్టాయి. అమ్మో అన్నది దేవకి. స్త్రీలు పురుషులు అందరూ భయపడిపోయారు. అందుచేతనే అక్కడి నుండి తరలిపోయారు. దేవకి, కృష్ణుడు చాలా చిత్రమైన బాలుడు. గోకులంలోని బాలబాలికలందరికీ నాయకుడు. బృందావనం వలసపోవడంతో బాలకులందరికీ నాయకుడై ముందు నడిచాడు. చేతిలో ఒక వెదురుకర్ర, నెత్తిమీద తలపాగా, ఆ తలపాగాలో ఒక నెమిలిపించము, ఆ టీవీ, ఆ దర్జా అతనికే చెల్లింది.
అతని ప్రక్కనే తోడు నీడలాగుంటాడు బలరాముడు. వాళ్ళు మధుర ప్రక్క నుండే వెళ్లారు. పేరునకు మర్యాదకి బలరాముని పెద్దన్న అంటూ ముందు నిలబెట్టిన బాలబృందమంతటికీ నాయకుడు కృష్ణుడే. ప్రయాణంలో బండి ఎక్కనన్నాడట. అతడు బండి ఎక్కకపోతే అతని ఈడువాళ్లు, అతనికంటే పెద్దవాళ్లు అందరూ నడిచారు. నా తండ్రి ఎలాగున్నాడు అని అడిగింది దేవకి. ఎలాగుండడమేంటి? దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. రాజటీవీతో అతడు ముందుకు నడుస్తుంటే అతనిని చూచి, ఓహో, నా కొడుకని నందుడు మురిసిపోతున్నాడు. అతడిని గర్గాచార్యునికి చూపించి గర్వంగా మందహాసం చేశాడు. వసుదేవా, బలరాముడెలాగున్నాడు అని అడిగాడు. అక్రూరుడు, బలరాముడు బాగా పెరిగాడు. మంచి ఉన్నతమైన శరీరం, బలిష్ఠుడు. కృష్ణుడంటే అతనికి చాలా ప్రేమ. ఇద్దరిలోనూ కృష్ణుడు తెలివైనవాడు. ఆ టీవీ, ఆ దర్జా, ఆ సొంపు అంతా మూడుమూర్తులా నీవేనోయి వసుదేవా. దేవకి, నా తండ్రిని ఎప్పటికి చూస్తానో కదా అన్నది. వసుదేవుడు, ఆ తర్వాత ఏమి జరిగింది అని అడిగాడు. అక్రూరుడు, గోపాలురందరూ బృందావనం చేరుకున్నారు. అడవిని నరికి ఇండ్లు కట్టుకున్నారు. వారికి సహాయం చేయటానికి మధుర నుండి నేను కొందరిని పంపాను. అంతా సుఖంగా ఉన్నారు అని చెప్పాడు. వసుదేవుడు, మధురానగర విశేషములేమిటన్నా? కంసుడు ఎక్కడున్నాడు? మమ్ముల్ని మర్చిపోయాడా? ఇంకా లేదా? దానికి అక్రూరుడు, కంసుని మామ జరాసంధుడు అశ్వమేధ యాగం చేస్తాడట. జరాసంధుడు రాజలోకంలో తన బలాన్ని బాగా పెంచుకుంటున్నాడు. మన శృతస్రవ పెనిమిటి దమఘోషుడు అతడికి భయపడిపోయి అతని మిత్రమండలిలో చేరిపోయాడు. మన రాజాదిదేవి పెనిమిటి జయసేనుని అవంతి రాజ్యం కూడా అతని మండలిలో చేరింది. విదర్భ కైసికుడు జరాసంధుని వలన పరాజయం పొంది రాజ్యం భీష్మకునికి అప్పగించి తాను విరాగి అయి కూర్చున్నాడు. హస్తినాపురం, పాంచాల స్వతంత్రంగా ప్రతిభావంతంగా నిలబడ్డాయి. జరాసంధుని బెదిరింపులకు లొంగలేదు. మన మధురలో మన రాజు జరాసంధుని అలుడే కదా. అందుచేత మనవాడు వాళ్ల సైన్యాధ్యక్షుడయ్యాడు. సాల్వుడు, దంతభక్తుడు జరాసంధుని బంటులే కదా. ఇప్పుడా జరాసంధునికి సార్వభౌముడు అని పిలువబడాలని ఆశ. అశ్వమేధ యాగం చేస్తాడట. అశ్వమును విడిచిపెడతాడు. ఆ అశ్వం వెనక పోయే సేనలకు కంసుడు నాయకుడు. ప్రస్తుతం ఇంకా మగధలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అశ్వమేధం పూర్తయి అతడు తిరిగి వచ్చేసరికి ఇంకా 2-3 పడుతుందేమో. మధుర నుండి తన సేనలనన్నింటితో తన తమ్ముళ్లను కూడా తీసుకుని పోయాడు. వసుదేవుడు, మరి ఇక్కడ రాజ్యపాలన అని అడిగాడు. దానికి అక్రూరుడు, ఇక్కడి వ్యవహారాలన్నీ ప్రలంబ మంత్రికి అప్పగించాడు. ప్రద్యోతుడు సేనానిగా నగర రక్షణ వ్యవహారం చూస్తున్నాడు. ఏదో దర్పంగా బ్రతుకుతున్నారు కాని సైనిక బలం లేదు. అందుచేత వాళ్ళు ఎవరి విషయాలలోనూ కలగజేసుకోవడం లేదు. వ్రేపల్లెలోని శిశువు విషయం మరచిపోయినట్టుగా కనిపిస్తుంది. ఏమైనా కంసుడు తిరిగి వచ్చేదాకా ఏమీ భయపడవలసిన అవసరం లేదు. అతడు ఇంకా 2-3 దాకా తిరిగి రాలేకపోవచ్చు. ఈ మాటలకు వసుదేవుడు, ఆహా, భగవంతుని విలాసము! ఈ అశ్వమేధము మన మేలు కోసమే వచ్చిందేమో. అయితే మేమిక మధురకు తిరిగి వచ్చేస్తాము. దానికి అక్రూరుడు, నేను ఈ పరిస్థితులనన్నింటినీ మహామునికి చెప్పాను. మీరు కూడా వారితో సంప్రదించండి. వారి అనుజ్ఞ అయితే వచ్చేయండి. ఇప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా లేవు అని చెప్పాడు. ఆ మరునాడు మహర్షి వెంట కుంతి, ఆమె పుత్రులతో దేవకీ వసుదేవులు కూడా హస్తినాపురం బయలుదేరారు. అక్కడ ధృతరాష్ట్రుడు తమ్ముని బిడ్డలను సగౌరవంగా ఆహ్వానించి వారికి తగిన సౌకర్యములను కలగజేశాడు. శంతను సార్వభౌముని వంశాభివృద్ధిని చూచి మహారాణి సత్యవతి ఆనందాశ్రువులు దాల్చింది. మధురకు తిరిగి వెళ్లడానికి మహాముని అనుజ్ఞను పొందారు దేవకీ వసుదేవులు. వసుదేవా, నీవు స్వయంగా వచ్చి నీ మేననులను
హస్తినాపురంలో ప్రవేశపెట్టావు. వారు అక్కడ నిలబడేలా చూచే బాధ్యత నీవు, నీ కుమారులు, మీ యాదవులు వహించవలసి వస్తుంది సుమా అన్నారు మహర్షి చిరునవ్వుతో. ప్రభు, కటాక్షముంటే బాధ్యతలకు జంకము ప్రభు అని వారికి పాదాభివందనం చేశాడు వసుదేవుడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని మధురానగరికి బయలుదేరారు దేవకీ వసుదేవులు. కౌరవ మంత్రి విదురుడు వారిని ఒక మకాము వరకు సాగనంపాడు.